2001 సెప్టెంబర్ 11 చరిత్రలోనే అత్యంత భయానకమైన రోజు. మనుషుల గుండెల్లో భయం నింపిన రోజు. అమెరికా నేలపై ఉగ్రవాదం రక్త చరిత్ర రాసిన రోజు. ప్రపంచాన్ని మార్చిన రోజు. ఆకాశంలో ఎగిరే విమానాలు క్షణాల్లో యమదూతల్లా మారాయి. ప్రయాణికుల విమానాలను హైజాక్ చేసిన ఉగ్రవాదులు న్యూయార్క్లోని 2 ఆకాశ హర్మ్యాల వంటి భారీ భవనాలను నేలమట్టం చేశారు. జంట టవర్ల కూల్చివేతతో పాటు మొత్తం 4 విమానాలను బాంబుల్లా అమాయక ప్రజలపై కూల్చేసి వేలాది మందిని చంపేశారు. సెప్టెంబర్ 11న జరిగిన ఈ ఘోర సంఘటనలు యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేశాయి. తర్వాత పరిణామాలు ప్రపంచ చరిత్ర గతినే మార్చేశాయి. సెప్టెంబర్ 11 దాడులకు ముందు ఆ తర్వాత అన్నట్లుగా ప్రపంచంలో అనేక అనూహ్య మార్పులకు దారితీశాయి. ఇంతకు ఆ రోజు అమెరికాలో ఏం జరిగింది? ఉగ్రవాదుల కుట్రల్ని అమెరికా ఎందుకు పసిగట్టలేకపోయింది? ఏళ్ల తరబడి సాగిన దర్యాప్తులో బయటపడ్డ లేటెస్ట్ విషయాలేంటి? ఈ స్టోరీలో చూద్దాం. అమెరికాలోని న్యూయార్క్ సిటీ 2001 సెప్టెంబర్ 11 మంగళవారం ఉదయం 8:46 ఒక అమెరికన్ ఎయిర్లైన్స్కు చెందిన ప్రయాణికుల విమానం న్యూయార్క్ నగరంలోనే అతిపెద్దదైన ట్విన్ టవర్లలో ఒకదాన్ని ఢీకొట్టింది. భారీ భవనం క్షణాల్లో కూలిపోయింది. పేకమేడల భారీ భవనం నేలమట్టం అవుతున్న సమయంలో ఆకాశంలోంచి అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. ఇది ప్రమాదవశాత్తు విమానం ఢీకొట్టిన ఘటన అనుకున్నారంతా. కానీ తర్వాత కొన్ని నిమిషాలకే ప్రమాదం కాదన్న చేదు నిజం బయటపడింది. వరుస దాడులతో అమెరికా మొత్తం గజగజ వణికిపోయింది. ట్విన్ టవర్లను ప్యాసింజర్ విమానం ఢీకొన్న ఘటన తాలూకు వీడియోలు క్షణాల్లో వైరల్ అయ్యాయి. ముందు ప్రమాదవశాత్తు జరిగిందని అనుకున్న అమెరికన్లు ఇంకా భయం నుంచి బయటపడకముందే 20 నిమిషాల వ్యవధిలోనే మరో షాక్ తగిలింది. సరిగ్గా 9:03 యునైటెడ్ ఎయిర్లైన్స్కు చెందిన ఫ్లైట్ నెంబర్ 175 వరల్డ్ ట్రేడ్ సెంటర్లోని ట్విన్ టవర్స్ 2వ భవనాన్ని ఢీకొట్టింది. దీంతో అప్పటి వరకు సినిమా సన్నివేశంలా కనిపించిన ఈ ఘటన ఉగ్రవాదుల కుట్ర అన్న భయాందోళనలు రేకెత్తించింది. విమానాలు ఢీకొనడంతో కుప్పకూలిన టవర్స్ నుంచి వ్యాపించిన దట్టమైన పొగలు, ఎగసిపడిన మంటలు, అనేక మంది ప్రాణాల కోసం ఆరాటపడే దృశ్యాలు యావత్ ప్రపంచాన్ని షాక్కు గురిచేశాయి. ట్విన్ టవర్స్ పై దాడితోనే ఉగ్రవాదుల రక్తపు దాహం తీరలేదు. ట్విన్ టవర్స్ ను 20 నిమిషాల వ్యవధిలో 2 విమానాలు ఢీకొన్న మరో గంటన్నరకు, అంటే సరిగ్గా 9:37 3వ విమానాన్ని హైజాక్ చేసిన ఉగ్రవాదులు అమెరికా రక్షణ శాఖ కేంద్రం, శత్రు దుర్భేద్యమైన పెంటగాన్ భవనాన్ని గురిపెట్టారు. విమానాన్ని నేరుగా పెంటగాన్ భవనాన్ని ఢీకొట్టించారు. దీంతో దేశ భద్రతకు చిహ్నమైన కేంద్రం క్షణాల్లో అగ్నికీలలు వ్యాపించి దట్టమైన పొగ కమ్మేసింది. దీంతో ఏం జరుగుతుందో తెలియక అమెరికన్ల గుండెల్లో భయం మరింత పెరిగిపోయింది. అయితే ఈ దాడులు ఇంతటితో ఆగిపోలేదు. 4వ విమానం కూడా మరణదూతగా మారింది. మరొక కరాళ నృత్యానికి సిద్ధమైంది. వాషింగ్టన్ నగరం వైపు దూసుకెళ్తున్న యునైటెడ్ ఎయిర్లైన్స్కు చెందిన ఫ్లైట్ నెంబర్ 93ని ఉగ్రవాదులు తమ ఆధీనంలోకి తీసుకునేందుకు ప్రయత్నించగా విమానంలోని ప్రయాణికులు తిరగబడ్డారు. తమ ప్రాణాలని సైతం లెక్క చేయకుండా ఉగ్రవాదులతో పోరాడారు. పెనుగులాటల మధ్య విమానం చివరికి అదుపు తప్పి పెన్సిల్వేనియాలో కూలిపోయింది. వందలాది మంది అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. వైట్ హౌస్, కాంగ్రెస్ భవనాలపై విమానంతో ఢీకొట్టాలనుకున్న ఉగ్రవాదుల ప్రయత్నాలను వారు ప్రాణాలను పణంగా పెట్టి అడ్డుకున్నారు. అమెరికాలో దాదాపు 2 గంటల తేడాలో వరుసగా 4 విమాన దాడులు అమెరికాకే వన్నె తెచ్చిన న్యూయార్క్లోని ట్విన్ టవర్స్ నేలమట్టం కావడం యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. విమాన దాడులతో ఎగిసిన పొగ, ధూళి వల్ల న్యూయార్క్ నగరం మొత్తం శ్మశానంలా మారిపోయింది. ఉగ్రదాడుల్లో మొత్తం 2,977 మంది మృతి చెందారు. వేలాది మంది గాయపడ్డారు. ఏమాత్రం సంబంధం లేని అనేక కుటుంబాలు క్షణాల్లోనే నాశనమైపోయాయి. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పరుగులు పెట్టిన ప్రజల ఆక్రందనలు యావత్ ప్రపంచాన్ని కదిలించాయి. ఈ దాడుల తర్వాత ఉగ్రవాదం అంటే ఏంటో, దాన్ని విధ్వంసం, మారణహోమం ఎలా ఉంటుందో మొదటిసారిగా మొత్తం ప్రపంచానికి తెలిసొచ్చింది. అమెరికాపై శత్రు దేశాలు దండెత్తాయా, యుద్ధం మొదలైందా అన్న భయంతో అమెరికా ప్రజలు వణికిపోయారు. ఉగ్ర దాడుల వెనుక ఉన్న మాస్టర్ మైండ్ అల్ ఖైదా అగ్రనాయకుడు బిన్ లాడెన్గా గుర్తించింది అమెరికా. ప్రజలే కాదు, మిత్రదేశాలు సైతం ఆవేశంతో ప్రతీకార చర్యలకు దిగొద్దని, సంయమనం పాటించాలని అమెరికా పిలుపునిచ్చింది. దాడులు జరిగిన నెల రోజులకు అప్పటి అధ్యక్షుడు జార్జ్ బుష్ అంతర్జాతీయ సంకీర్ణ సేనల మద్దతుతో ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తోన్న ఆఫ్ఘనిస్తాన్పై యుద్ధం ప్రకటించారు. దండయాత్రకు అమెరికా అధ్యక్షుడు నాయకత్వం వహించారు. బిన్ లాడెన్ను వేటాడుతూ మొత్తం అల్ ఖైదాను మట్టుబెట్టే కార్యాచరణ మొదలుపెట్టారు. 2003లో సెప్టెంబర్ 11 దాడులకు ప్లాన్ చేసిన అల్ ఖైదా సానుభూతిపరుడు ఖలీద్ షేక్ మహమ్మద్ను పాకిస్తాన్లో అరెస్ట్ చేశారు. కువైట్కు చెందిన ఇతను అమెరికాలో ఇంజనీరింగ్ చదివాడు. ఉగ్రవాద భావజాలానికి ఆకర్షితుడై విమానాల హైజాక్ ఆలోచనను
బిన్ లాడెన్కు తెలియజేశాడు. అంతేకాదు అవసరమైన పైలట్ల నియామకంలో కూడా సహాయం చేసినట్లు నిర్ధారణ అయింది. కూలిపోయిన ట్విన్ టవర్స్ను గ్రౌండ్ జీరోగా పిలుచుకునేవారు. ఈ ప్రదేశాన్ని శుభ్రం చేయడానికి దాదాపు 8 నెలల సమయం పట్టింది. ఆ స్థలంలో ఒక స్మారక చిహ్నాన్ని, ఒక మ్యూజియాన్ని కూడా ఏర్పాటు చేశారు. అలాగే మళ్ళీ వేరే డిజైన్తో లేచాయి. దాదాపు 1776 అడుగుల ఎత్తుతో వన్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ పేరుతో మరో భారీ భవనాన్ని నిర్మించింది అమెరికా. పెంటగాన్ భవనాన్ని ఏడాదిలోపే పునర్నిర్మాణం చేసింది. 2002 ఆగస్టులో సిబ్బంది పెంటగాన్లోని వారి కార్యాలయాలకు చేరుకున్నారు. సెప్టెంబర్ 11 దాడుల తర్వాత అమెరికా మాత్రమే కాదు, మొత్తం ప్రపంచ స్వరూపమే మారిపోయింది. వార్ ఆన్ టెర్రర్ ప్రకటించిన అమెరికా ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్, లిబియా ఇలా ఒక్కో దేశంలో ప్రభుత్వాలను దించేసి అమెరికాను సవాల్ చేస్తోన్న సద్దాం హుస్సేన్, గడాఫీ లాంటి నేతల్ని నియంతలుగా ముద్ర వేసి చంపేసింది. సద్దాం హుస్సేన్ చట్టపరిధిలో విచారించేలా చేసి అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు ఉరితీసి రాజకీయంగా కూడా ఉపయోగించుకుంది. అలానే బిన్ లాడెన్ ఆచూకీ తెలిసినా కూడా 2011 వరకు వేచి చూసింది. సరిగ్గా అధ్యక్ష ఎన్నికలకు ముందు పాకిస్తాన్లో అబోతాబాద్లో రహస్య భవనంలో దాక్కున్న బిన్ లాడెన్ను చంపేసింది. అతని శవాన్ని తీసుకెళ్లి గుర్తు తెలియని ప్రదేశంలో బలమైన సంకెళ్లతో బంధించి సముద్రంలో ఖననం చేసేసింది. ఎక్కడైనా ఖననం చేస్తే అది ఉగ్రవాదులను ప్రేరేపించే స్మారక చిహ్నంగా మారుతుందన్న భయంతో అమెరికా ఇలా బిన్ లాడెన్ శవాన్ని సముద్రంలో ఖననం చేసింది. సెప్టెంబర్ 11 కేవలం అమెరికాపై జరిగిన ఒక దాడి మాత్రమే కాదు, ప్రపంచ మార్పులకు నాంది పలికిన రోజు. ప్రపంచ రాజకీయాలను, ఆర్థిక విధానాల వ్యవస్థను, భద్రతా విధానాల్ని శాశ్వతంగా మార్చేసింది. చెప్పుకుంటూ వెళితే ఎన్నో దేశాలు, దేశాధినేతల అంతానికి సెప్టెంబర్ 11 దాడులే నాందిగా నిలిచాయని స్పష్టమవుతోంది. అమెరికా జాతికే తలమానికల లాంటి భారీ భవంతులు కూలిపోయి వేలాది మంది అమాయక ప్రజలను బలి తీసుకున్న ఘటనలతో అమెరికా బెదిరిపోలేదు, చెదిరిపోలేదు. పథకం ప్రకారం వ్యూహాత్మకంగా వ్యవహరించి తనను ఎదురించే అనేక దేశాల పీచమణిచింది. దాదాపు 25 ఏళ్లైనా ఆ రోజు జరిగిన విషాద ఘటనల జ్ఞాపకాలు అమెరికన్ల గుండెలను ఇప్పటికీ కూడా పిండేస్తూనే ఉంటాయి. అందుకే ప్రతి ఏటా సెప్టెంబర్ 11న అమరులకు నివాళులర్పిస్తూ ఉంటారు. ప్రాణాలు పోగొట్టుకున్న వారి ఆత్మలకు అంజలి ఘటిస్తూ ఉంటారు.